आराम से इसको इसको पकड़ा జబల్పూర్లో హోటల్ రూమ్ నుంచి చెక్అవుట్ అవుతున్నాము. టైం వచ్చేసి 5:20 అట్లా అవుతుంది. ఇక్కడ రూమ్ తాళం ఇచ్చేసి రూమ్ దొరకడం వల్ల మనకు కొంచెం ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే 680 కిలోమీటర్స్ మనం జర్నీ చేసినాం కదా ఫస్ట్ డే. దాని నుంచి కొంచెము నైట్ పడుకోవడం వల్ల రెస్ట్ దొరికింది. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు 350 కిలోమీటర్స్ మళ్ళీ మనము జబల్పూర్ నుంచి ప్రయాగ్రాజ్కు బైక్ పైన డ్రైవ్ చేయాలి. ప్రయాగ్రాజ్ చూపిస్తాను, అయోధ్య చూపిస్తాను, వారణాసి చూపిస్తాను. షార్ట్స్ కూడా పెట్టాను. హైవే నాగపూర్ టు జబల్పూర్ ఘాట్ రోడ్ హైవే, అది కూడా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. నిజామాబాద్ టు జబల్పూర్ వీడియో. ఓకే, మేము స్టార్ట్ అవుతున్నాము. రెడీ అవుతున్నాం హెల్మెట్ పెట్టుకొని, యుద్ధానికి సిద్ధమైనట్టు. హోటల్ వచ్చేసి ఇదే గురు సిమ్రాన్ లాడ్జ్ అని చెప్పి, సిమ్రాన్ లాడ్జ్ 600 ఏమో తీసుకున్నాడు మాకు. వెళ్ళిపోయిందా? హెల్మెట్స్ కంపల్సరీ పెట్టుకోవాలి. చూడు, ఇద్దరం హెల్మెట్ పెట్టుకున్నాము. లాంగ్ జర్నీ కదా, చాలా ఇంపార్టెంట్ హెల్మెట్. చలో మీకు సిటీ చూపిస్తాను, కొంచెం వరకు సిటీ. తర్వాత సిటీ దాటిన తర్వాత హెల్మెట్కి మూవ్ చేసుకుంటా. ఓకేనా? 5:20 కాబట్టి రోడ్ మొత్తం ఇట్లా ఎవరు లేకుండా ఉన్నది, లేకపోతే ఫుల్ రష్ ఉంటుంది. జబల్పూర్ ఎటు 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 గ్రామ సింహాలు పడుకున్నాయి. ఫ్యూల్ ట్యాంక్ ఫుల్ చేపిద్దాము. నిన్న మారసా చేసినాం కదా, ఆడ 104 ఉండే, ఇక్కడ 106.96. ఇట్లా అయిపోయాం. మొత్తం ఫ్యాల్ వేసుకొని కొంచెం సేఫ్టీ అన్నమాట. పెట్రోల్ పోసుకున్నాము 1200ది, 11 లీటర్ల 20 ml వచ్చింది అనుకుంటా. స్టార్ట్ అవుతాం మళ్ళీ ఇక్కడ నుంచి. ఇక సమోసా 10 రూపీస్ అట. ఇక్కడ దారి మధ్యలో ఆగినాం అనమాట. చూడండి, చలి అయితే ఘోరంగా ఉంది. చలి చాలా అంటే చాలా ఘోరంగా ఉంది చలి. స్వెటర్స్ తెచ్చుకోలేదు. తెలిసిందే మన గురించి, ఏం అవసరం ఉంటుంది అది అసలు తెచ్చుకోము మనం. సో వెళ్తున్నా ఇప్పుడు. ట్రాఫిక్ లేదు. 300 కిలోమీటర్స్ అనుకుంటే ఇంకా प्रयागराज, वे टू प्रयागराज. किधर से आया? हैदराबाद से. ప్రయాగరాజ్కు ఇంకా 120-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో, మొత్తం రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. నేను సైడ్ రోడ్ నుంచి వెళ్తాను. అది ప్రయాగరాజ్ పోతుంది వెళ్ళిపోతుందో తెలియదు. వారణాసి ఇక్కడ నుంచి 250 కిలోమీటర్స్ ఉంది. బాపురే, ఏం ట్రాఫిక్ ఇది. రోడింగ్ రైలు పట్టలు ఇగో. రైడర్స్ 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 దుప్పట పడిపోతుంది మళ్ళా. మనం ప్రయాగ్రాజ్కు 65 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. చూడండి, ఘాట్ రోడ్ ఉంటుంది, మొత్తం ఘాట్. లొకేషన్ అయితే అదిరిపోయింది. ఘాట్ రోడ్ డ్రోన్ వ్యూ అసలు అదిరిపోయింది. మీకు డ్రోన్ వ్యూ చూపిస్తాను. చాలా ఫాస్ట్గా పోతుంది. ఇక్కడ వెహికల్స్ ఆపి చాలా మంది ఫొటోస్ అవి దిగుతున్నారు. పోలీస్ వాళ్ళు క్లియర్ చేయమని చెప్తున్నారు వెహికల్స్ని. వెళ్ళిపోతే మనం ప్రయాగ్రాజ్ చేరుకుంటాము డైరెక్ట్. రష్ అయితే ఇప్పటికైతే లేదు, ముందు ముందు ఉంటే ఉండొచ్చు, మేబీ చెప్పలేము. గొర్రెల్లాగా వచ్చినాము, గొర్రెలు నమ్ముకొని వచ్చినాం గొర్రెల్లాగా. బ్రిడ్జి భలే ఉందిరా. కూర్చో. సరే, ఇక్కడ రోడే లేదు, మళ్ళీ రిటర్న్ పోతున్నాం. అప్పుడప్పుడు కామన్
ఇది ఉన్న ఎక్కిస్తా ఇప్పుడు. ఇంత సందు ఉంటే సందులకి కూడా వెళ్ళిపోతున్నాం. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది ప్రయాగరాజ్ రూట్. నది నడి బ్రిడ్జి మీద లాక్ అయిపోయినాం రావు. అవు చూడు మా తెలివి అంటే అట్లా ఉండాలి. అదిరా తెలివి అంటే. తిరుపతి నుంచి వచ్చినావు బైక్ పైన? శ్రీకాళహస్తి. ఎన్ని రోజులు పట్టింది? 2 డేసా? आराम से इसको पकड़ा. इधर కూర్చోరా. కూర్చో కూర్చో కూర్చోవే. రాయింది రాంగ్ రూట్లో వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది రైట్ రూట్లో. సో అందుకని చెప్పేసి రాంగ్ రూట్లో వెళ్తున్నాము. 6 కిలోమీటర్ వారణాసి 158. ఈ 46 కిలోమీటర్ దూరం నుంచే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. మొత్తం ఇరికపోయినాము. మేమైతే రాంగ్ రూట్లో వెళ్తున్నాము. బైక్స్ కాబట్టి రాంగ్ రూట్లో వెళ్తాము. కార్స్ అయితే కొన్ని గంటలుగా ఉన్న దగ్గరనే ఉండిపోయినాయి. ఫుల్ ట్రాఫిక్. ఎంత ఫుల్ అంటే బస్సు కూడా రాంగ్ రూట్లో వస్తున్నాడు. ఎస్పీ అనుకుంటా, యూపీ ఎస్పీ. మొత్తం రాంగ్ రూట్లో వెళ్తున్నా. ఈ రాంగ్ రూట్లో అసలు ఇక్కడ అసలు ట్రాఫిక్ లేదు. అక్కడ ఉంటే మనం ఎక్కడో ఇక్కడ 10 కిలోమీటర్స్ బిఫోర్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుండే. అసలు యూపీ పోలీసు వాళ్ళకైతే చాలా మెచ్చుకోరు. అసలు మనం ఎంత ట్రాఫిక్ అయినా కొంచెం రాంగ్ రూట్లో పోయినా కానీ అసలు ఎంత మంచిగా మారుతుందంటే అసలు ఏమంటలేదు. అసలు గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ యూపీ పోలీస్కి, హ్యాట్స్ ఆఫ్. సైకిల్ మీద ప్రయాగరాజ్ పోతున్నారా కపుల్స్. ఇగో యాక్సిడెంట్ అయింది బండి. చూడండి, వెల్కమ్ టు ప్రయాగరాజ్ డెవలప్మెంట్ ఏరియా ఉంది. ఇక్కడ నుంచి చూడాలి ఎంత మంచిగా చూడండి. ఇక్కడ నుంచి అక్కడ వరకు బండి తీసుకుపోనికి ఒక 30 కిలోమీటర్స్కి 2 మెంబర్స్కి 200 రూపీస్ అట. ఒక్కరికి 600 రూపీస్ అట. చాలా మంది. ఇప్పుడు అటు ఉంది చూడు ట్రాఫిక్. అటు యమునా ద్వార్ అట. యమునా ద్వార్. మన ముంగట వెళ్తున్న వీళ్ళందరూ అంటే ఒక్కరికి 600 రూపీస్ తీసుకొని అక్కడ వదిలేస్తారు ట్రాఫిక్ జామ్ అయితే. మామూలుగా మనము స్నానం చేసే ఘాట్ దగ్గర అందరూ రాలే కదా. ముగ్గురు షవల్ రైడింగ్. ఇవి కూడా యూపీ పనులు మొత్తం అవే.
ओके ओके हाँ है ये आप लोग तो बाइक से जा रहे हो फिर आओगे नहीं जब हमारा तो चलेगा ले ब्रा ఏంద్రా మనకిది మొత్తం స్టంట్స్ అవుతున్నాయి మొత్తము దెబ్బ తాకింది కొంచెం లైట్గా మొత్తం ఎక్కడెక్కడ పోతున్నాము మెయిన్ రోడ్ మొత్తం ట్రాఫిక్ ఉంది మొత్తం స్టంట్స్ చేస్తుంది ఆఫ్ రోడింగ్ మొత్తం ఆఫ్ రోడింగ్ అవుతుంది ఇది చూడండి అడవిలకి చెట్లకి పుట్లకి పోతున్నాము సంగం ఘాట్ కోసం ప్రయాగ్రాజ్ ఇదేమో మమ్మల్ని చూస్తున్నాను ఎందుకో ఊరికి ఛానల్ పేరు ఉంది అందుకని చూస్తున్నాను అమ్మ 20 కిలోమీటర్స్ 2 అవర్స్ అయిందేమో అట్లా ఉంటుంది సీన్ ఇక్కడ ఏం ట్రాఫిక్ ఎంత ఘోరం దుమ్ము లేచిపోతుంది చిన్న చిన్న గల్లీలకి కూడా పోవాల్సి వస్తుంది రోడ్స్ చూడండి ఎట్లున్నాయా ప్రయాగరాజ్ రోడ్స్ బేసిక్గా మెయిన్ రోడ్డు అందరు చూపిస్తారు ఇలాంటి గల్లీల రోడ్లు మాత్రమే నేను చూపిస్తున్నా ఎందుకంటే మేము పోతున్నాం కాబట్టి ప్రజెంట్ అప్పుడు తెలంగాణ స్లాంగ్ వస్తుంది అప్పుడు ఆంధ్ర వస్తుంది అప్పుడు వికారాబాద్ వస్తుంది అన్ని మిక్స్డ్ కలిసి లేవు కదా ఒడి అమ్మ యాక్చువల్లీ ఇక్కడ దారి కూడా మాకు తెలియదు ఆ లోకల్ యూపీఐని ఫాలో అయిపోతున్నాము అతను ఏంటంటే డబ్బులు తీసుకొని మనుషుల్ని ఎక్కడ వరకు దింపుతున్నాం ఒక్కళ్ళకి 600 అట ఇద్దరికి 200 అక్కడ దింపడానికి ఫుల్ ట్రాఫిక్ ఉంది కదా బైక్ పైన దింపుతున్నారు ఇక్కడ యూపీ లోకల్ వాళ్ళు ఇంత స్టంట్స్ ఎక్కడ చేయలేము మేము మనకు తెలిసి కదా ఇదే మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్కి వచ్చేసినాము గదిలకి మెయిన్ రోడ్కి వచ్చేసినాము మేము అసలు బైక్ వచ్చి మంచి పని చేసినాము లేకపోతే కార్కి వస్తే మా పని అయిపోతుంది అని చెప్తున్నా బైక్ వచ్చినాం కాబట్టి కొంచెం బెటర్ ఈ సందులకి ఏమన్నా వెళ్తున్నాము కార్కి కానీ బస్సుకి కానీ వస్తే సుక్కలే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది అది క్లచ్ ప్లేట్లు పోవడం తప్పలేదురా నాకు ఆటోల ఏం లేదు దాంట్లో వస్తూనే ఉన్నది మనుషులు
అందరు క్యాబ్స్ ఉన్నాయి టూరిస్ట్ వాళ్ళు, ఎక్కడ తప్పిపోకుండా వాళ్ళకి సింబాలిక్గా క్యాబ్స్ ఉన్నాయి. అరే ఫ్లైట్ రా దగ్గర ఉంది ఎయిర్పోర్ట్. మేమైతే 40 కిలోమీటర్లు 4 గంటల నుంచి వస్తున్నాము. అంత రష్ అంటే అంత రష్ ఉంది. చాలామంది చూడండి అక్కడ వెహికల్స్ బస్సులో పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకెంత దూరం ఉందో లోపల తెలియదు, వచ్చేసింది అనుకుంటా. అసలు ఎక్కడెక్కడి నుంచో గలీలకి, అడవిలకి, చెట్లకి, పుట్లకి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. బండి కూడా మొత్తం దుమ్ము అయిపోయింది, నేను కూడా మొత్తం దుమ్ము అయిపోయింది. చాలా రష్ ఉంటుంది ఇక్కడ. ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చేసామని అనుకుంటున్నాను, ఎందుకంటే అమ్మ రష్ మామూలుగా లేదా, పిచ్చి రష్ ఉంది. వీడి నుంచి అసలు రష్ ఉంది సార్, నిజం చెప్పాను. ఊరి నాయన పిచ్చి ఆకలి అవుతుంది. పొద్దున ఏదో తిన్నాను, ఫుడ్ కూడా బాగాలేకుండా. రాగానే బ్రీతింగ్ కూడా వస్తలేదు, అంత ఘోరంగా ఉందన్నమాట రష్ అయితే. చిన్న పిల్లలతో వస్తే ఎంత ఇబ్బంది పడుతుందో అర్థం చేసుకోండి. పెద్దలనే చాలా ఇబ్బంది అవుతుంది. అరే బాబ్రే, అరే రష్ బాగుందిరా చూడు. ఫుల్ ట్రాఫిక్ ఇరికపోయింది. ఇప్పటికి గంట సేపు అయింది, ఇంకా 3-4 కిలోమీటర్స్ పోన్నారు ఈ ట్రాఫిక్లో. ట్రాఫిక్ మొత్తం ఇరికపోయినాం. దాదాపు 2 అవర్స్ తర్వాత ఇప్పుడు చేరుకున్నాము ప్రయాగరాజు. ఘాట్కి పోతున్నాం ఇప్పుడు స్నానం చేయడానికి. ఏం ఘాట్ నాకు కూడా తెలియదు, ఏం ఘాట్ చూపిస్తాను. పోతున్నారు కదా సంగం ఘాట్లో, సంగం ఘాట్ కోసం వెళ్తున్నా. చాలా మంది జనాలు ఉన్నారు. ఇప్పటికే టైర్డ్ అయిపోయిన, అప్పటి నుంచి ఇప్పటి వరకు డ్రైవింగ్ చేస్తూ